హాయ్ అండి, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్ష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు వ్లాగ్స్. ఈరోజు ఆల్రెడీ మీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఒక మంచి వ్లాగ్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వ్లాగ్ అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పచ్చు. ఈ వీడియోలో వైజాగ్లో జరుగుతున్న ఫుడ్ ఫెస్టివల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఈవినింగ్ 7:30 ఆ టైంకి మేము స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి. సో ఫుడ్ ఫెస్టివల్ 3 డేసే పెట్టారు. ఎవ్రీ ఇయర్ వెళ్తామంటే మేము లాస్ట్ టైం ఎప్పుడు వెళ్ళామంటే 2023లో వెళ్ళాం. అప్పుడు తక్ష్వి 3rd మంత్ అనమాట. సో 3rd మంత్ అప్పుడే మేము తక్ష్విని తీసుకొని ఫుడ్ ఫెస్టివల్కి అట్లా వెళ్ళాము. ఫొటోస్ కూడా యాడ్ చేస్తా స్క్రీన్ మీద చూడండి. అప్పుడు నేను కూడా చాలా బాగుండేదాన్ని, పాప కూడా చాలా బాగుండేది. సో అప్పుడు ఫుడ్ ఫెస్టివల్ కూడా చాలా బాగుండే దీంతో కంపేర్ చేస్తే. ఫర్ మై ఎక్స్పీరియన్స్ నేను కొన్ని అయితే మేము చాలా ఫేస్ చేసాం ఇందులో. కొన్ని థింగ్స్ అండ్ అలాగే మీ ఫుడ్ ఫెస్టివల్ వైజాగ్లో ఉండేవాళ్ళు కంపల్సరీ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళే ఉంటారు. సో మీరు వెళ్ళే ఫుడ్ ఫెస్టివల్కి ఆ టైంకి మీకు ఫుడ్ అది ఎట్లా అనిపించింది, ఆ ప్రైజెస్ ఎట్లా అనిపించినాయి, అండ్ అలాగే ఆ రష్ అదంతా కూడా ఎట్లా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మన ఛానల్ని మీరు ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క వీడియోనే కాదు, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ నచ్చితే కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది బీచ్ సైడ్లో పెట్టారు. అంటే ద పార్క్ రెస్టారెంట్ ఉంది కదా, దాని పక్కనే అనమాట. సో ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పి పెద్ద బోర్డు అది ఉంటుంది. అసలు ఎంతమంది జనం అంటేనండి, అస్సలు చాలా జనం అనమాట. బయటే చాలామంది ఉన్నారు. ఇక లోపల ఎట్లా ఉంటుందా అని అనిపించింది నాకు నిజంగా. చాలా జనం. యాక్చువల్లీ మా కార్ పార్కింగే ఇక్కడెక్కడో ఫుడ్ ఫెస్టివల్ అంటే కార్ పార్కింగ్కి మేము నాకు తెలిసి ఒక 5 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వరకు నడుచుంటాం మేము. సో అంత దూరంలో మాకు కార్ పార్కింగ్ దొరికింది. నిజంగా ఫుడ్ ఫెస్టివల్ అప్పుడు మీకు కార్ పార్కింగ్ దొరికితే మీరు లక్ అన్నట్టే అనమాట. నా దృష్టిలో అయితే నిజంగా మేమైతే 3 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి కార్ పార్క్ చేసుకొని వచ్చాము. లిటరల్లీ చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. బికాస్ ఆఫ్ తక్ష్విని తీసుకురావడం. సో తక్ష్వితో కూడా చాలా ఇబ్బంది అయింది. ఏమంటే తనకి వెరైటీ ఫుడ్ ఉంటుంది కదా, తను కూడా టేస్ట్ చేయించవచ్చు అన్నట్టుగా తక్ష్విని కూడా మేము తీసుకొని వెళ్ళాము. సో అమ్మ, తక్ష్వి, నేను ఇంకా శరణ్ అయితే వెళ్ళాము. ఇంకా అంతకన్నా ఒరిజినల్ వీడియో పెట్టకూడదండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి. సో అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ అగైన్ వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను. ఇక మేమైతే ఇసుకలోకి వెళ్దాము, బీచ్ ఇసుకలోకి అని చెప్పి డిసైడ్ అయ్యాము. ఎందుకంటే ఇసుకలోనే పడవలు ఉంటాయి కదా, వాటికి మంచిగా లైట్ డెకోర్ అది పెట్టారు. ఏమంటారు వాళ్ళని, వెయిటర్స్ కూడా అక్కడే ఉన్నారనమాట. మెనూ కార్డ్ అది ఇస్తే వాళ్ళే మనకి ఫుడ్ అది తెచ్చిచ్చేస్తారు. బట్ అస్సలు ఖాళీ లేకుండే. చెప్తున్నాను కదా, చాలా చిన్న పిల్లలతో వచ్చారు పాపం. కొంతమంది పిల్లలు మంచిగా ఇసుకలో అది ఆడడం అదంతా జరుగుండే. తక్ష్వి కూడా ఇన్ఫ్యాక్ట్ అట్లానే జరిగింది. మేము ఏం చేసామంటే తక్ష్విని, అమ్మని అదే ఇసుకలో కాసేపు ఉంచి మేము అసలు ఫుడ్ ఏమేమి ఉంది ఒకసారి వెళ్ళి విజిట్ చేద్దాము అన్నట్టు ఇంకా నేనైతే వెళ్ళామన్నమాట. ఒక్కసారి వాయిస్ ఉంటే డీజే టీవీ స్టార్ట్ చేద్దాం. ఓకే 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 ఇక దాని తర్వాత నా ఫేవరెట్ ప్లేస్కి అయితే వచ్చాము. అంటే ఫుడ్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, బట్ కే డ్రామాస్ మాత్రం ఎక్కువగా చూస్తూ ఉంటాను కదా. సో కే డ్రామాస్లో కూడా ఈ సూజీ లాంటివి ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చేస్తున్న రెసిపీస్ నేను కే డ్రామాస్లో కూడా చాలా చూసాను. సో ఒక్కసారి ఇక్కడ ఉంది కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనే ట్రై చేశాను అనమాట. చికెన్ సూజీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము. మెనూ కార్డ్ చూసాము. సో అందులో వన్ ఆఫ్ ద చికెన్ సూజీ విత్ వెరైటీ ఆఫ్ సమ్ టేస్ట్ ఏదో మిక్స్ చేసి ఇచ్చారు. ఆ పేరు ఫుల్ నేమ్ అయితే నాకు గుర్తులేదు, బట్ చికెన్ సూజీ అని మాత్రం గుర్తుంది. సో వాళ్ళు చేసే ఫాస్ట్నెస్, ఆ విధానం అదంతా కూడా నాకు ఎంతో బాగా నచ్చిందనమాట. టేస్ట్ వైజ్ పక్కన పెట్టండి, బట్
వాళ్ళు కొంచెం వెరైటీస్గా చేస్తారు. ఇక మా ఆయన అయితే కొంచెం ట్రై చేయమని చెప్పాను ఆ ఫుడ్, అస్సలు వద్దన్నారనమాట. బాబాయ్ నాకొద్దు, నేను తినలేను వేరే దేశం ఫుడ్, నేను ఇండియావే తింటానని చెప్పి అన్నారు. ఆఫ్ కోర్స్ బట్ కే డ్రామాస్ చూసే వాళ్ళకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంటుందన్నమాట, కొరియన్ ఫుడ్ ఒక్కసారి ట్రై చేద్దామని చెప్పి. ఇక నేనైతే చికెన్ సూజీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ ఇంకో పక్క హ్యాపీ, ఒక పక్క టెన్షన్, ఇంకో పక్క ఎగ్జైట్మెంట్ అనమాట. బికాజ్ ఎప్పుడు కూడా కే డ్రామాస్లో చూసే ఫుడ్ అంతా కూడా ఇప్పుడు మన కళ్ళెదురుగానే దొరుకుతుంది కొరియన్కి వెళ్ళకుండానే. సో అదొక మంచి ఎగ్జైట్మెంట్ అండ్ హ్యాపీ. అండ్ చాప్ స్టిక్స్తో తినడం అనేది నాకు చాలా అలవాటు, ఎందుకంటే కే డ్రామాస్ చూసిన తర్వాత నూడిల్స్ అవన్నీ కూడా ఐ లవ్ టు ఈట్ విత్ చాప్ స్టిక్స్ అనమాట, నూడిల్స్ని. సో అందుకే ఈ చికెన్ సూజీ చాప్ స్టిక్స్తో చాలా ఈజీగా తినగలిగా. టేస్ట్ వైజ్ చెప్పాలంటే బాగానే ఉంది, ఒక 80% బాగానే ఉందన్నమాట. మనం ఇండియా బ్యాచ్ విత్ స్పైసీ ఫుడ్ బ్యాచ్ కాబట్టి మనకి అటువంటి ఫుడ్ కొంచెం కరెక్ట్గా సెట్ అవ్వదు. బట్ ఆమె కే డ్రామా లవ్ కాబట్టి ఐ లవ్ టు ఈట్ అండ్ ఐ లవ్ టు టేస్ట్ ఇట్. సో మొత్తానికైతే టేస్ట్ చేశాను, అనుకునే దానికన్నా పర్వాలేదంటే కొంచెం ఎట్లా ఉంటుంది ఏంటన్న భయం అయితే ఉంది, కానీ కొంచెం టేస్ట్ అయితే బాగానే అనిపించింది. అండ్ దాని తర్వాత ఒక ఇన్సిడెంట్ జరిగింది మాకు. అదేమంటే ఫుడ్ ఫెస్టివల్లో మొత్తం స్టాల్స్ అన్నీ కూడా మన వైజాగ్లో దొరికే ఫుడ్ అండ్ అలాగే హైదరాబాద్లో దొరికే ఫుడ్, మనకి లోకల్లో కొంచెం దూరం డిస్టెన్స్లో ఉన్న ఫుడ్ మాత్రం మంచిగానే అవైలబుల్ ఉన్నాయి. సో దానికోసం అంత జనాల్లోని మనం చెమటెక్కిపోయి తినడం అనేది నాకు నా హస్బెండ్కి కరెక్ట్ అనిపించలేదు. సో సేమ్ ఫుడ్ ఇక్కడికి వచ్చాం కదా స్పైసీ రెస్టారెంట్కి, వెన్యూ స్పైసీ రెస్టారెంట్. మేము ఇది అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే అక్కడ అవైలబుల్ లేదని చుట్టూరు తిరిగితే మాకు ఈ స్టాల్ ఒక్కటే నచ్చింది అనమాట, ఈ రెస్టారెంట్ది ఉన్న స్టాల్ నచ్చింది. సో మేము మినీ పొట్లం బిర్యానీ, ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అని ఉంటుంది ఒకటి. సో ఇదైతే మేము అక్కడ ఆర్డర్ పెట్టుకుంటే అక్కడ అవైలబుల్ లేదన్నారు. సర్లే లేదు కదా అట్లీస్ట్ రాగి సంగటి విత్ చికెన్, ఆంధ్ర చికెన్ కర్రీ ఉందని అడిగితే అది కూడా అయిపోయిందని చెప్పారు. విత్ ఫ్లో ఆఫ్ జనం అన్నమాట. అసలు ఎంతమంది జనం అంటే కిక్కిరిసిపోయాము లిటరల్లీ. మనం తినే ఫుడ్ మన కడుపులోకి ప్రశాంతంగా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫుడ్ టేస్ట్ని ఆస్వాదిస్తూ వెళ్ళాలే కానీ అంత జనంలోని కిక్కిరిసిపోయి ఆ చెమట కంపులతో చెమటతో తినడం అనేది నా హస్బెండ్కి నాకు పర్సనల్లీ నచ్చలేదు. ఇక అందుకని ఇంకా మా హస్బెండ్ ఏమన్నారంటే సేమ్ ఇదే స్టాల్ రెస్టారెంట్ దగ్గరలోనే ఉంది కదా, వెళ్ళి అక్కడ తినేద్దాము, చక్కగా ఇదే ఫుడ్ని మన బడ్జెట్లో హాయిగా హ్యాపీగా దక్షితో ఏసీ రూమ్లో కూర్చొని తినచ్చు అంటే. సో వీ చూస్ దాట్ వన్. ఎందుకంటే ఇంత చెమట కంపులతో మనం తిని నించొని తినడం అట్లా ప్రశాంతంగా లేకుండా అయితే ఫుడ్ ఎక్కదు మనకి. సో తినేది పర్ఫెక్ట్గా తినాలి కాబట్టి టైం అయిపోయింది, 10-10:30 అయిపోయింది అనుకుంటా. సో మేము రెస్టారెంట్కి ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్తే వాళ్ళు కూడా ఆగారనమాట. ఇంక మేము వెళ్ళినప్పటికీ ఇంకో కస్టమర్, 2-3 ఉన్నారు కస్టమర్స్. సో ఇంకా మేము వెళ్ళి అక్కడ ఈ ఎమ్మెల్యే పొట్లం బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టుకున్నాము. ఇక ఏముంటుందండి, నచ్చినవన్నీ ఆర్డర్ పెట్టుకొని ఆప్రికాట్ డిలైట్, అక్కడ స్పెషల్ రెస్టారెంట్ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ అనమాట. సో ఆప్రికాట్ డిలైట్ మంచిగా తినేసేసి వీ స్టార్టెడ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాంటి ఫుడ్ ఫెస్టివల్స్కి అవి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు అక్కడ ముందే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ రీల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి వెళ్ళిపోకండి. అసలు ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకొని వెళ్ళడం చాలా బెస్ట్ నా ఒపీనియన్. ఈ వీడియో యాక్చువల్లీ ఫ్యూ వీక్స్ బ్యాక్ అనమాట. అప్పుడు వినాయకుడిది అనుపుడు ఇవన్నీ జరుగుతున్న రోజులు, అవన్నీ సాటర్డే అనమాట. సో సండే గ్రహణం అని చెప్పి ముందు రోజే తీసేస్తున్నారు కదా, అప్పటి నుంచి ఇప్పటి వరకు వీడియో పోస్ట్ చేయడానికే కుదరలేదనమాట. కొంచెం ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల కొంచెం ఖాళీ లేకుండే నాకు. బట్ ఇప్పుడు వస్తుంది. ఐ జస్ట్ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బట్ ఇటువంటి ఫుడ్ ఫెస్టివల్స్కి మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు, బట్ ఏమైనా ముందు జాగ్రత్తగా చూసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్టు పిల్లలతో తీసుకెళ్ళి పిల్లలతో వెళ్తే మాత్రం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అమ్ముంది కాబట్టి సరిపోయింది, ఓన్లీ తక్షి నేనే ఇంకా హస్బెండ్ వస్తే మాత్రం బుక్ అయిపోయి. ఈ ఎక్స్పీరియన్స్ వల్ల చెప్పేది ఏమంటే ఎక్కడికైనా వెళ్ళే ముందు ప్లానింగ్ తెలుసుకొని చాలా ఇంపార్టెంట్.